తెలంగాణ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు 5 గంటల పాటు కొనసాగింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం స్పష్టంగా భావించింది. ఆగస్టు 5న పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ ఎంపీలు తీర్మానం ఇస్తారు. ఆగస్టు 6న రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జంతర్ మంతర్ వద్ద బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున ధర్నా జరగనుంది. మరుసటి రోజున అంటే ఆగస్టు 7న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా సుమారు 200 మంది ప్రజాప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఆమోదించమని విజ్ఞప్తి చేయనున్నారు. ఇది బీసీ హక్కుల కోసం తీసుకున్న ఓ పెద్ద నిర్ణయంగా మంత్రివర్గం భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ఎంపీలు, నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. బీజేపీ నాయకులు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు భిన్నంగా మాట్లాడడం సమంజసం కాదని విమర్శించారు. బీసీ నాయకత్వం కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రవాణా శాఖ నిర్వహిస్తున్న 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని తీర్మానించింది. ఇకపై వాహనాల పర్యవేక్షణ కోసం వాహన్ యాప్లను అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల సాయంతో నిఘా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం అవసరమైన చట్ట సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇది టూరిజం, ఫుడ్ అండ్ బేవరేజ్ రంగాల్లో రాష్ట్రానికి కొత్త ఊపునివ్వనుంది. సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన అంచనా వ్యయాన్ని 13,058 కోట్ల నుంచి 19,325 కోట్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల 3 జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో 3.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందినందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వైద్య ప్రవేశాల్లో స్థానికత అంశం, వైద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా కేబినెట్ చర్చించింది. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్తో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు అప్పగించింది. ఈ విధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రాన్ని ఒత్తిడి చేయడమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక రంగాల్లో మంత్రివర్గం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు తొలి వారంలో ఢిల్లీ వేదికగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.